హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ యమ్ ఫుడ్. సాఫ్ట్ స్పాంజీ మిల్క్ స్వీట్ ఇది చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు దీన్ని చాలా ఇష్టపడతారు. మీకు కూడా బాగా నచ్చుతుంది. ఇది నిమిషాల్లో తయారవుతుంది కాబట్టి పిల్లలు అడిగిన వెంటనే మీరు తయారు చేయగలరు. మనం తయారు చేయడం మొదలు పెడదాం. దీనికి ఒక గ్లాస్ ఫుల్ క్రీమ్ మిల్క్ కావాలి. ముందుగా ఒక గ్లాస్ పాలను ఒక కడాయిలో వేయండి. తర్వాత 2 టేబుల్ స్పూన్ షుగర్ వేయండి మరియు 2 టేబుల్ స్పూన్ కార్న్‌ఫ్లోర్ వేయండి. వీటిని ఉండలు లేకుండా బాగా కలపండి. ఇది పూర్తిగా కలిసిపోయింది. ఎక్కడ ఉండలు లేవు. షుగర్ కరగకపోయినా పర్వాలేదు, వేడి చేసినప్పుడు కరిగిపోతుంది. ఉండలు లేకుండా చూసుకోవడం ముఖ్యం. ఇప్పుడు మిగిలిన పాలను కూడా వేయండి. కార్న్‌ఫ్లోర్ ఈజీగా కలవడానికి ముందు తక్కువ పాలు తీసుకున్నాం. గ్యాస్ ఆన్ చేసే ముందు ఇంకొక పని చేద్దాం. స్వీట్‌ను సెట్ చేయడానికి ఒక ప్లేట్ సిద్ధం చేద్దాం. కొద్దిగా గీ వేసి ప్లేట్ గ్రీస్ చేయండి. స్టీల్ ప్లేట్ వాడాలని లేదు, గాజు ట్రే ప్లేట్ కూడా వాడచ్చు. అన్నిటినీ సిద్ధం చేసుకున్నాక ఫ్లేమ్ ఆన్ చేసి పాలను కంటిన్యూస్గా కలుపుతూ కుక్ చేయండి. మొదట్లో ఫ్లేమ్ హైలో ఉంచండి. అది చిక్కబడడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఫ్లేమ్ లోలో పెట్టండి. ఉండలు రాకుండా చూసుకోండి. 5-6 నిమిషాలు కుక్ చేసిన తర్వాత అది చిక్కబడడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఫ్లేమ్ లో మీడియంలో ఉంచండి. ఫాస్ట్గా కలపండి. ఉండలు లేకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. అది బాగా మరుగుతోంది. కలపడం ఆపకండి. ఇది చాలా థిక్గా మారింది, కానీ ఇంకా థిక్ అవ్వాలి. ఇంకా కుక్ చేయాలి. దీని కన్సిస్టెన్సీ రన్నింగ్ ఉంది, కానీ ఇది చాలా థిక్గా మారింది. మొత్తం ఫ్లేమ్ ఆఫ్ చేసి దాన్ని సెట్ చేయడానికి ట్రేలో వేయండి. సమానంగా పరచండి. అది కొద్దిగా చల్లబడిన తర్వాత మీరు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టి తర్వాత సెట్ చేయొచ్చు. 1 గంటలో ఇది సెట్ అయింది. చేతికి అంటడం లేదు. మొదట అరగంట నార్మల్ అలాగే పెట్టి ఆపై కొద్దిగా చల్లబడిన తర్వాత అరగంట ఫ్రిడ్జ్లో ఉంచి తీసుకున్నాం. ఇప్పుడు దీన్ని తీసేద్దాం. మీరు ట్రేలోనే కట్ చేసి తీసుకోవచ్చు లేదా ప్లేట్లోకి తిప్పి కట్ చేయవచ్చు. అది చాలా సులువుగా తిరుగుతుంది. చాలా సాఫ్ట్గా ఉంది. చాకుకు కొద్దిగా గీ రాస్తే అంటుకోదు. మీకు నచ్చిన సైజులో పీస్ను కట్ చేయండి. చాకు అంటుకుంటే దాన్ని తుడిచి గీ రాయండి. పీసెస్ను కట్ చేసాం. ఒక పీస్ తీసాం. ఇది ఎంత సాఫ్ట్గా ఉందో చూడండి. దీనికి మంచి లుక్ ఇవ్వడానికి కొబ్బరి తురుము తీసుకున్నాం. పీసెస్ను ఇందులో రోల్ చేయండి. ఇది తినడానికి మరియు చూడడానికి కూడా బాగుంటుంది. అన్ని పీసెస్ను రోల్ చేద్దాం. మిల్క్ డెజర్ట్ రెడీ. ఇది చాలా సాఫ్ట్గా మరియు తినడానికి చాలా రుచికరంగా ఉంటుంది. మీరు ఎవరికి తినిపించినా వారు మీ రెసిపీ అడుగుతారు. తయారు చేసే పద్ధతి చూశారు కదా, ఎంత త్వరగా సులువుగా తయారైందో. మీరు దీన్ని ఫ్రిడ్జ్లో 5 రోజుల వరకు ఉంచుకోవచ్చు. తయారు చేసేటప్పుడు ముందుగా మిల్క్, షుగర్, కార్న్‌ఫ్లోర్ను బాగా కలపండి. అన్ని సిద్ధం చేసుకున్న తర్వాత ఫ్లేమ్ ఆన్ చేయండి. కంటిన్యూస్గా కలుపుతూ కుక్ చేయండి. అది చిక్కబడిన వెంటనే ఫ్లేమ్ లో చేసి చిక్కబడే వరకు కుక్ చేయండి. తిని ఎలా ఉందో చెప్పండి. మీ సలహాలు తప్పకుండా రాయండి. అవి నాకు చాలా సహాయపడతాయి. మీరు నా ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి ఇప్పుడే చేయండి. బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో కొత్త రెసిపీల నోటిఫికేషన్లు మీకు వస్తాయి. మళ్ళీ ఒక కొత్త రెసిపీతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.